పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 87వ అధ్యాయం చదువుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలయ. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు కావలసిన దీవెనలన్నీ కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 87వ అధ్యాయం చదువుకుందాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను కూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియచెప్పుచున్నాను. ఫిలిష్తియా, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును. పాటలు పాడుచు, వాద్యములు వాయించుచు, మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.